ఎక్స్క్యూజ్ మీ ఆగో ఆగో ఇదేంది ఇది కోతి బొమ్మలాకనున్నాడు అయ్యయ్యో కోతి ఏమైంది గట్లున్నావు అన్నా అన్నా నాకు ఇప్పుడు కొత్త వైరస్ వస్తుందిగా హలో నాకు ఆ కొత్త వైరస్ వచ్చిందన్నా అన్నా అన్నా మాస్క్ వేసుకోవాలా లేదన్నా అన్నా నేను ఉదయం గ్రంథాలయానికి పోయినా అన్నా అందులో ఒక పురాతనమైన బుక్ ఉన్నది అంటే పొద్దుగాల పోయినావు అన్నా రోజు పోతా రోజు ఆ అన్నా పురాతనమైన వైద్య బుక్ లో ఏమని ఉన్నదంటే అన్నా ఈ విధంగా చెట్టుకు ఎలాడితే అన్నా కరోనా వచ్చే కరోనా కూడా రాదు అంటే ఇప్పుడు వచ్చే కరోనా కొత్త కరోనా ఏంటి బాబా అన్న ఇంకోసారి కొత్త కరోనా అమ్మా అమ్మా నిజమా అన్నా నిజమన్నా నువ్వు కూడా చూడు రోజు గ్రంథాలయానికి పోయి చదువుతా అంటే ఇప్పుడు ఎంత మందికి వచ్చింది చెప్తారా ఇది నాకైతే వచ్చిందన్న అంటే ఈ చెట్టుకి ఏలాడు పడితే చాలా అన్న అయ్యా అయితే నేను చూస్తానే చూడు సరే నీకు ఉందా కరోనా ఉన్నదన్నా అయ్యా నేను చెక్ చేస్తానే ఉంటేనే ఇట్లా బిరుగా పట్టుకున్నది మరి నేను దూరం ఉంటేనే నేను కరోనా వచ్చింది దూరం ఉండు దూరం ఉండన్నా దూరం నావతి బిర్రుగా చెట్టు పట్టుకుంటే మాత్రం కరోనా వచ్చినట్టు ఓకే వదిలిపెట్టింది అనుకో నీకు రానట్టు అయితే చూస్తున్నా కొత్త కరోనా కదే కొత్త కరోనా నాకు ఇట్లా జారేస్తుంది అన్న చెత్రా కొడుకు చాన్నా కొడుకు నీకు లేనట్టే అంటే ఇప్పుడు అందరు ప్రజలకేం చెప్పాలంటే అంటే ఈ చెట్టు అంత మహిమనే అంటే కరోనా వచ్చిన పోయినా చెప్తది అంటే కొత్త కరోనా ఏదన్నా ఇప్పుడు వచ్చే కొత్త కరోనా వాడు సంక నువ్వు నాకు వాడు నీ సంక నాకుతాడు దినవరం వస్తుంది చూడు ఆ కరోనా మరి నేనైతే నీకు కరోనా వచ్చింది అంటున్నా మరి నీ దగ్గర ఉన్నా నాకు రాగలదు కదన్నా లేదన్నా నాకు ఇప్పుడు పోయిందిగా అంటే దీన్ని పట్టుకుంటే పోయినట్లు బిర్రుగా ఈ చెట్టు బిర్రుగా పట్టుకుంది అనుకో కరోనా పోయినట్టే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అంటే ఈ కరోనా ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా ఈ చెట్టు కట్టుకుంటదంట అంటే మన దగ్గర ఉన్న కరోనా మొత్తం ఈ చెట్టు అంటే పింజుకుంటది అంటే కరోనా నుండి వించుకొని మనకు శక్తి ఇచ్చి మళ్ళీ ప్రోటీన్స్ ఇచ్చి అన్ని ఇచ్చి కరోనా నుండి దూరం చేస్తదంట పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఇగో మన తాత అయితే చెప్పిండు కదా అయస్కాంతం ముక్కలు చిన్న ముక్కలు ఉన్నాయా అయస్కాంతం ఏ విధంగా పీరుస్తుందో ఆ విధంగా పీరుస్తుంది అనమాట కొత్త కరోనా వచ్చిందని తెలవాలంటే నుండి ఇప్పుడు మీకు కొత్త కరోనా వస్తుంది కదా ఇంట్లల్లో బాధపడకండి ఇగో ఏం లేదు ఇగో మా తాత చెప్పినట్లు ఇగో గ్రంథాలయం పోండి మీకు ఒక గ్రంథాలయం అంటే పాత జమానా ఆయుర్వేదిక్ ఉంటది ఆయుర్వేదిక్ బుక్ అదే ఆయుర్వేదిక్ బుక్ మంచిగా చదవండి చదివిన తర్వాత ఇగో గిట్లా చెట్టు ఉంటది అంటున్నా ఆ చెట్టు అయితే ఎక్కిరనుకో ఇదే చెట్టు కాదు ఇదే చెట్టు అదే ఏదో ఒక చెట్టు కాదు అన్న పేరు ఉంటది ఆ చెట్టు పేరు ఆ చెట్టు పోయి యాలాడ పడితే చాలు మీకు ఉంటది కదా కరోనా లోపల అది గుంజేస్తుంది లేదనుకో నేను ఇప్పుడు ఎట్లా ఉంటా దన్నని ఇగో నాకైతే ఎంతైతే ముడ్డి ఇరిగినట్లు కొడుతుంది కానీ ముడ్డి ఇరిగినా సరే కరోనా లేదని నేను చెప్తా తిరుగుతాను సరే ఇక మనమైతే చూసినాం కదా ప్లీజ్ 6ix9ine టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరికొన్ని విషయాలతో మరికొన్ని గ్రంథాలయాల్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటాయో అవి మీ ముందు చేస్తాం ప్రతిరోజు వీక్షించండి మా 6ix9ine టీవీని ఫ్యామిలీ ఆలోచన ఎంత సేఫ్టీయో కరోనా అంత సేఫ్టీ మీరు దయచేసి ప్రజలు వెళ్ళేటప్పుడు మాస్క్ కంపల్సరీ వెళ్ళండి మళ్ళీ వైద్యుల దగ్గరికి అయితే ప్రత్యేకంగా వెళ్ళి మీ యొక్క కరోనా టెస్ట్ని చేసుకొని ముందుకు సాగండి